Now, if you turn to Hebrews 11th chapter, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వైపు మీరు తిప్పినట్లయితే we see how those early Christians, early disciples, ఆరంభపు శిష్యులు, ఆరంభపు క్రైస్తవులు ఏ విధంగా ప్రవర్తించారో మనం ఇక్కడ చూడవచ్చు. how they employed and utilized their faith. వారి యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా ఉపయోగించారో, విశ్వాసాన్ని కార్యరూపంలో ఏ విధంగా ఇతరులు చూపించారో మనం ఇక్కడ చూడవచ్చు. 33rd verse, 33వ వచనం, who through faith subdued kingdom. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. Yes, అవును, the fear of God came upon those kings and even the Roman ruler. దేవుని భయము రాజుల మీదకు, రోమా పరిపాలకులు, అధికారుల మీదకు సైతము దిగివచ్చినది. How the Roman Empire tried to destroy Christianity. రోమా చక్రవర్తి ఏ విధంగా క్రైస్తవత్వాన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించాడు. They banished the Christians, క్రైస్తవులను తరిమివేశాడు, threw them out of their country. దేశంలో నుండే వారిని బహిష్కరించాడు. They threw them to the wild animals. వారిని క్రూర జంతువుల ముందుకు విసిరివేశారు. They killed them. వారు వారిని చంపారు. Every tree they could find was turned into a cross on which they crucified them. వారు కనబడిన ప్రతి చెట్టును కూడా క్రైస్తవులను సిలువ వేయడానికి వాటిని ఉపయోగించారు. But they could not stop the spread of faith in Jesus. ఇవన్నీ చేసినప్పటికీ క్రీస్తు ప్రభునందు వారు కుంచిన విశ్వాసాన్ని మాత్రం వారు ఏమాత్రం ఆపలేకపోయారు. Today, ఈరోజు all over people are afraid. ఎక్కడ చూసినా ప్రజలు భయపడుతూ ఉన్నారు. In Orissa, ఒరిస్సా రాష్ట్రంలో last year, పోయిన సంవత్సరం they said, oh, the churches are burnt and people are killed. They are run away into the wilderness. మందిరాలు కాల్చివేయబడినవి, ప్రజలు చంపబడ్డారు, కాబట్టి అనేక మంది క్రైస్తవులు అడవుల్లోనికి పారిపోయారని చెప్తూ ఉన్నారు. But కానీ that spread so much fear all over the country. ఈ విధంగా జరగడం వలన దేశం అంతట్లో కూడా ఎంతో భయం అనేది వ్యాపిస్తూ ఉంది. So, కాబట్టి I don't know how many people began to renounce Jesus. వీటిని బట్టి ఎంతమంది క్రైస్తవులు యేసు ప్రభువుని విడిచిపెడతారో నాకు తెలియదు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, we wear our righteousness in our whole active life. మన యొక్క అనుదిన జీవితంలో నీతి ఎక్కడ ఉన్నది? We don't advertise it. మనం దాన్ని ప్రకటించడం లేదు. Oh, I am a righteous man. ఓ, నేను నీతి కలిగిన వ్యక్తిని. Oh, I worship this particular God. నేను పలానా ఈ దేవుడిని పూజిస్తున్నాను. No, Jesus is seen in you. లేదు, యేసు ప్రభు నీలో కనబడతాడు. That is the marking of a Christian. ఒక క్రైస్తవుడికి ఉండేటువంటి గుర్తు అదే. In every action, ప్రతి క్రియలో కూడా, in your words, నీ మాటల్లో Jesus is seen in you. యేసు ప్రభు నీలో కనబడతాడు. You are not like a cheetah or a tiger with markings. ఏదో గుర్తులు ఉండేటువంటి చిరుత పులివో లేకపోతే ఒక పులిలాగానే ఉండవు. The markings are in your character. నీ గుణశీల మీద గుర్తులు కనబడితే అదే చాలు. In your walk. నీ యొక్క నడకలో కనబడితే చాలు. When it comes to your business dealings. నీ యొక్క వ్యాపార లావాదేవీల్లో ఆ గుర్తులు కనబడితే చాలు. How you treat your wife. నీ భార్యను ఏ విధంగా వ్యవహరిస్తున్నావు భార్యతో, దాంట్లో కనబడితే చాలు.
My dear people, నా ప్రియమైన వారలారా, ours is not an outward advertisement. మన భక్తి అనేది ఏదో బయట కనబరుచుకునేటువంటి ప్రకటన చేసుకునేటువంటి భక్తి కానే కాదు. It is a river which flows, ప్రవహించేటువంటి ఒక నది లాంటిది. a river without dam. ఎటువంటి జలాశయాలు, డ్యాములు లేనటువంటి నది లాంటిది. No Chinese or anybody can put a dam there. ఆ నది పైన చైనీయులు కానీ ఎవరు కానీ ఏ డ్యాములు కట్టలేరు. Because it is the river of life. ఎందుకంటే ఇది జీవ నది కాబట్టి. It flows from you. నీలోంచి అది ప్రవహిస్తుంది కాబట్టి. కాబట్టి by faith, విశ్వాసము ద్వారా they subdued kingdoms. వారు రాజ్యములను జయించిరి. See, our faith is not up to that level. మన విశ్వాసము ఆ మెట్టుకు లేదండి. Next month, వచ్చే నెల at this time, ఈ సమయానికల్లా I would have finished meetings in Guyana, South America. దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో నేను కోటాలో ముగించుకుంటాను. When I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు even in the airport, విమానాశ్రయంలో కూడా the customs officials or immigration officials, ఆ సుంకపు అధికారులు, ఆ వలస విషయాలు చూసుకునే అధికారులు కూడా at least some of them know me. వారిలో కొంతమందికి నేను బాగా తెలుసు. Because ఎందుకంటే year after year, ప్రతి సంవత్సరం I have gone to that poor country. ఆ పేద దేశానికి నేను వెళ్తూ ఉన్నాను. Much poorer than India or any neighboring country. భారతదేశము మన పొరుగు దేశముల కంటే కూడా ఎంతో పేద దేశం ఆ గయానా దేశం. But కానీ what is our television broadcast called? మన టీవీ ప్రసారాలకు మనం ఏ పేరు పెట్టాము? And our meetings called? మన కూటముల పేర్లు ఏమిటి? Lifting Guyana. గయానాను పైకి లేవనెత్తుట. Lifting Guyana to greatness. గయానా దేశమును గొప్పతనమునకై పైకి లేవనెత్తుట. I preach against their customs. వారి ఆచారాలకు వ్యతిరేకంగా నేను ప్రసంగిస్తాను. I preach against their black magic. వారి చేతబడులకు వ్యతిరేకంగా నేను ప్రసంగిస్తాను. And when we go there, మేము అక్కడికి వెళ్ళినప్పుడు when a Christian goes in Jesus' name, యేసు నామములో ఒక క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా సరే, not big advertisement, ఏదో మన గురించి మనం ప్రకటించుకోని అవసరం లేదు. but కానీ even the devils must know. దయ్యములు కూడా ఒక క్రైస్తవుడు ఒక చోటకి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది. Oh, the servant of God is coming. ఓ దేవుని సేవకుడు ఇక్కడికి వస్తున్నాడు. A disciple of Jesus is coming. యేసు ప్రభు యొక్క శిష్యుడు ఇక్కడికి వస్తున్నాడు. I cannot remain here. ఇక నేను ఇక్కడ ఉండలేను. I should run away. నేను ఇక్కడి నుంచి పరిగెత్తాలి. Yes. అవును, That is the power that God has given us. దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి అది. To subdue kingdoms రాజ్యములను జయించడం and to work righteousness. నీతి కార్యములను జరిగించడం. My dear friends, నా ప్రియ స్నేహితులారా, in our offices, మన కార్యాలయాల్లో when people are simply demanding money and bribes, ప్రజలు ఎంతో డబ్బులు ఇవ్వమని, లంచములు ఇవ్వమని no పీకులాడుతున్నప్పుడు, more sense of shame. ఏ సిగ్గు లేకుండా డబ్బును లంచాలను అడుగుతున్నప్పుడు, Can we bring righteousness? అటువంటి కార్యాలయంలోనికి నీతిని తీసుకొని రాగలమా? Or we are just like foxes howling somewhere? ఏదో ఎక్కడో ఒక మూలన ఆ కేకలు అరుపులు వేసేటువంటి నక్కలాగా ఉన్నామా?
Are you going to stand and bring righteousness? నిలబడి నీతిని మనం జరిగిస్తున్నామా? Our standards have become so low today. ఈ దినం మన ప్రమాణాలు ఎంతో దిగజారుతూ ఉన్నాయి. When it comes to marriage, వివాహం విషయం వచ్చేసరికి people are afraid to ask God's will. దేవుని చిత్తాన్ని అడగటానికే ప్రజలు భయపడుతూ ఉన్నారు. See, from the time we were married, మాకు వివాహం అయిన దగ్గర నుండి కూడా I used to leave my family and go for 2 months, 3 months, 4 months. నేను మా కుటుంబాన్ని విడిచిపెట్టి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు దూరముగా దేవుని సేవ కొరకు వెళ్తూ ఉండేవాడిని. And there I would not have money. నా దగ్గర డబ్బులే ఉండేవి కావు. And my wife had to look to God. నా భార్య దేవుని వైపే చూస్తూ కుటుంబాన్ని పోషించవలసి వచ్చేది. But we never grumbled in our family. మా కుటుంబంలో మేము ఎన్నడూ కూడా ఎప్పుడూ సణుక్కోలేదు. If there was no firewood, వంట చెరుకు లేకపోతే then we would pick up, my wife would send and pick up the twigs from the hillside. నా భార్య ఆ యొక్క కొండ ప్రాంతంలో ఉండేటువంటి పొలంలో ఏరుకొని తీసుకొని వచ్చి పొయ్యిలో పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండేది. Some of you may think I am telling you old stories. నేనేదో పాత కథలు చెప్తున్నానని మీరులో కొంతమంది అనుకోవచ్చు. Yes. అవును, We did not follow Jesus for money. ఏదో డబ్బు కోసం మేము ఎన్నడూ యేసు ప్రభువును వెంబడించలేదు. So, కాబట్టి my wife never hindered me, saying, "No, you can't go serve God." దేవుని సేవించడానికి అక్కడికి ఇక్కడికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి నా భార్య ఎన్నడూ నన్ను ఎప్పుడూ ఆటంకపరచలేదు. You are coming home in the middle of the night at 4 o'clock, 3 o'clock. మధ్యరాత్రి 3 గంటలకు 4 గంటలకు మీరు ఇంటికి తిరిగి వస్తున్నారు. No, I did it gladly for Jesus. అలా ఎప్పుడు నా భార్య నాతో చెప్పలేదు. నేను యేసు ప్రభు కొరకు సంతోషంగా సేవ చేశాను. But today, కానీ ఈరోజు I see some women hindering their husband. కొంతమంది స్త్రీలు తన భర్తలను ఎంతగానో ఆటంకపరుస్తూ నేను చూస్తూ ఉన్నాను. Oh, you are doing too much for God. ఓ, మీరు దేవుని కొరకు మరీ విపరీతంగా పనిచేస్తూ ఉన్నారు. Why don't you stand before the cross of Jesus క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గర మీరు నిలబడి and you look at his bleeding side రక్తం కారుతున్న యేసు ప్రభు యొక్క ఆ పక్కన మీరు నిలబడి and the Savior with the nails in his hand, తన చేతుల్లో మేకులు కొట్టబడిన చేతుల పక్కన మీరు నిలవబడి and you tell him, ప్రభుతో మీరు ఎందుకు చెప్పకూడదు? "See, you are asking too much from me. నా యొద్ద నుంచి మీరు ఎక్కువగా అడుగుతున్నారు ప్రభువా. I can't do that." నేను ఇవన్నీ చేయలేను. Nobody who sees the love of the cross can say that. శిలువ ప్రేమను చూసిన ఎవ్వరూ కూడా ఆ మాటలు ప్రభుతో చెప్పలేరు. When you look at the love of the cross, శిలువ ప్రేమను మీరు చూసినప్పుడు what do you say? మీరేం చెప్తారు? You know what I say? నేనేం చెప్తానో మీకు తెలుసా? I am doing too little. ప్రభువా, నేను మీ కొరకు చేసే చాలా చాలా తక్కువ. I am doing nothing. నేనేమీ చేయలేకపోతున్నాను. What, my life is almost over. దరిదాపు నా జీవితం యొక్క ముగింపులోకి నేను వచ్చాను. I have done so little. కానీ నేను మీ కొరకు చేసింది చాలా తక్కువ ప్రభు అని చెప్తాను. You have loved me so much. ప్రభువా, మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. My dear people, నా ప్రియమైన వారలారా, oh, it's very hard to bring righteousness into marriages. వివాహ విషయంలోనికి నీతిని తీసుకురావడం అనేది ఎంతో కష్టంగా కనబడుతుంది.
You know, when marriage comes, వివాహం వచ్చేసరికి because in the fellowship we say no dowry. సహవాసంలో కట్నం తీసుకోవద్దు అని మనం చెబుతాం So కాబట్టి some people are very clever. కొంతమంది ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నారు. What do they say? వారేం చెప్తారు? The girl must bear all the expenses. అమ్మాయి తరపున వారు అన్ని ఖర్చులు పెట్టుకోవాలి. Is that honest? Is that fair? అది సమంజసంగా ఉందంటారా? అది న్యాయంగా ఉందా? Oh, the girls, oh, it will cost some 20,000-30,000. I don't know what it costs here. వివాహ ఖర్చులు ఇప్పుడు ఎంత అవుతాయో నాకు తెలియదు. 30,000, 20,000 ఎంత అవుతుందో నాకు తెలియదు. Maybe 20 lakhs, I don't know. బహుశా 20 లక్షలు అవుతుందేమో నాకు తెలియదు. But anyway, ఏదేమైనప్పటికీ must not the boy's father say, I will bear half the expense? పెండ్లి కుమారుడి తండ్రి వివాహ ఖర్చులో సగం నేను పెట్టుకుంటాను అని చెప్పకూడదా? Is that not common righteousness? అది ఒక సాధారణమైన నీతి కాదా? No, you must bear all the expense. లేదు పెండ్లి కుమార్తె వైపు వారే అన్ని ఖర్చులు భరించాలి అని చెప్పడం న్యాయమా? And they quietly tell them, girls' party, అమ్మాయి తరపు వారికి పెండ్లి కుమారుని తరపు వారు ఏం చెప్తారు మీకు తెలుసా? even if you give a scooter, that will be all right. మీరు మాకు స్కూటర్ ఇచ్చినా కానీ పర్వాలేదు. Thieves! దొంగలు When marriage comes, వివాహం వచ్చేసరికి the big robber inside comes out. లోపలున్న పెద్ద దొంగ బయటకు వస్తాడు. How can I marry this girl without a scooter? స్కూటర్ తీసుకోకుండా ఈ అమ్మాయిని ఎట్లా నేను పెళ్లి చేసుకోవాలి? All right, we will marry you to the scooter first. సరే, మొదటగా మీకు స్కూటర్తోనే పెళ్లి చేద్దాం. You put your thali to the scooter. ఆ స్కూటర్కే మీరు తాళి కట్టండి. What foolish people. I can't understand. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. My dear people, నా ప్రియమైన వారలారా, my father said మా నాన్నగారు చెప్పేవారు, to my mother-in-law, మా అత్తగారితో చెప్పారు, if you don't have money, మీకు డబ్బులు లేకపోతే I will bear the expense. వివాహ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. So money never figured there. డబ్బు అనే ప్రస్తావన మా యొక్క పెళ్ళిలో రాలేదు. And when my father-in-law died, మా మామగారు చనిపోయినప్పుడు I told my wife, నేను నా భార్యతో చెప్పాను, I have nothing to do with your father's property. మీ నాన్నగారి ఆస్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు. I don't want to know anything about your father's property. మీ నాన్నగారి ఆస్తుల గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కూడా నాకు ఏమాత్రం లేదు. You are 3 girls, మీరు 3 అమ్మాయిలు, you take care of it. మీ నాన్నగారి ఆస్తిని మీరు చూసుకోనండి. It's not my business. అది నా పని కానే కాదని చెప్పాను. So, కాబట్టి see that new heart దేవుడిచ్చేటువంటి నూతన హృదయం of righteousness. నీతి కలిగినటువంటి హృదయం ఆ విధంగా ప్రవర్తిస్తుంది. So, కాబట్టి by faith, విశ్వాసం ద్వారా they wrought righteousness. నీతి కార్యములను జరిగించిరి. Then they stopped the mouths of lions సింహముల నోలను మూసిరి. and obtained promises. వాగ్దానములను పొందిరి. You will go to God and say, Lord, you gave Abraham promises. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మీరు అబ్రహామునకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, You give me your promise. ప్రభువా నాకు కూడా వాగ్దానం దయచేయండి. You are a covenant keeping God. మీరు వాగ్దానములు నిలబెట్టుకునేటువంటి దేవుడవు. See, in the beginnings of this fellowship, ఈ సహవాసం యొక్క ఆరంభ దినాలలో
We used to pray and pray till God gave us His promises. దేవుడు మాకు వాగ్దానములు ఇచ్చేంత వరకు మేము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టేవారమి. And I see His promises never fail. ఆయన వాగ్దానములు ఎన్నడూ తప్పిపోలేదు అని నేను నా జీవితంలో చూశాను. I see the promises of God being fulfilled. దేవుని వాగ్దానములు నెరవేరడం నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. The promises of men. మనుషులు ఇచ్చేటువంటి వాగ్దానాలు అయితే I didn't go trusting in the promises of men. మనుషుల వాగ్దానాలు నమ్మి నేను ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు. But కానీ the promises of God. దేవుని వాగ్దానములు అయితే I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. And God said to Abraham, I will make you a blessing. నేను నిన్ను ఆశీర్వాదముగా చేస్తానని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. Some of you may say, మీలో కొంతమంది ఈ విధంగా చెప్పవచ్చు, bless me and that is enough. నన్ను ఆశీర్వదించు ప్రభు, అది చాలు అని చెప్పవచ్చు. No, friends. లేదు స్నేహితులారా, Blessing means it must go to your neighbor. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు తప్పనిసరిగా మన పొరుగు వారికి చేరాలి. And those early disciples, ఆరంభపు శిష్యులు they stopped the mouths of lions. సింహముల నోలను మూశారు. They quenched the violence of fire. అగ్ని బలమును చల్లార్చిరి. Escaped the edge of the sword. ఖడ్గదారను తప్పించుకొనిరి. And out of weakness were made strong. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. They waxed valiant in the fight. యుద్ధములో పరాక్రమశాలులైరి. Turned to flight the armies of the alien. అన్యుల సేనలను పారదోలిరి. See, friends, చూడండి స్నేహితులారా, we are not doing half this. దీంట్లో సగం కూడా మనం చేయలేకపోతున్నాం. Shameful. ఎంతో సిగ్గుకరమైనది. When I come short of the word of God, దేవుని వాక్య ప్రమాణాలకు నేను తక్కువగా ఉన్నప్పుడు I feel terrible. నేను ఎంతో ఇబ్బంది పడుతూ I ఉంటాను. tell God, నేను దేవునితో చెప్తాను, you must dismiss me. ప్రభువా నన్ను తొలగించండి, I'm useless. నేనేమాత్రం ప్రయోజనంగా ఉండడం లేదు. You must dismiss me. మీరు తప్పనిసరి నన్ను తొలగించాలి. See, I am not fulfilling half this. దీంట్లో సగము కూడా నేను నెరవేర్చలేకపోతున్నాను. My dear friend, నా ప్రియ స్నేహితులారా, we are failing in faith. విశ్వాసములో మనం ఎంతగానో తప్పిపోతున్నాం. It is so sad. అది ఎంతో విచారకరమైనది. People have exercised so much faith in the fellowship. సహవాసములో ప్రజలు ఎంతో విశ్వాసాన్ని సాధకం చేసుకున్నారు. So God wants His disciples దేవుడు తన శిష్యులను కోరుకున్న విషయం ఏమిటంటే to have faith, విశ్వాసములో వృద్ధి చెందమని ప్రభు కోరుకున్నారు. to have His promises, వాగ్దానములు కలిగి ఉండి ముందుకు సాగమని ప్రభు కోరుకున్నారు. and above everything అన్నిటికంటే మించిన విషయం ఏంటంటే to hallow His holy name. ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఆశించాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దాం, oh God, ఓ దేవా, I deserve to be dismissed. నేను తొలగించబడ్డానికి ఎంతో యోగ్యమైన వ్యక్తిని తండ్రి. See, I am not fulfilling half your word. మీ వాక్యాన్ని సగానికి సైతం నేను నెరవేర్చడం లేదు. Are we building a club here? ఇక్కడ ఏదైనా క్లబ్ను మనం నిర్మిస్తున్నామా? Oh, are we playing games with God? దేవునితో మనం ఆటలాడుతున్నామా? Forgive us, Lord. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించండి. Give us faith, Lord. ప్రభువా, మాకు విశ్వాసం దయచేయము. A faith that takes hold of God and sits at the feet of Jesus. దేవుణ్ణి పట్టుకొని దేవుని పాదముల దగ్గర కూర్చునేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయము. We are living busy lives today. ఈ దినం ఎంతో ముమ్మరమైన జీవితాలు మేము జీవిస్తున్నాం.
but only strength comes from you. మీ యొద్ద నుంచే మాకు బలము దొరుకుతున్నది తండ్రి. Out of weakness we are made strong. బలహీనంగా ఉన్నప్పుడు మేము బలపరచబడుతున్నాం. We turn to flight the armies of the alien. అన్యుల సేనలు మేము పారద్రోలగలము తండ్రి. Oh, give us that faith. ఓ దేవా, అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయము. That faith which was in those early disciples. ఆది శిష్యుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మాకు దయచేయము. Let us not run after the things of the world. ఈ లోకంలో ఉన్న వస్తువులు వెనకని మేము పరిగెత్తనివ్వవద్దు. Oh, loving Father, ఓ ప్రేమ కలిగిన తండ్రి, how greatly we are bringing shame to your name and failing to show you to this country. మీ నామమునికి ఎంతో సిగ్గును మేము తీసుకుని వస్తున్నాం తండ్రి. ఈ దేశానికి మిమ్మల్ని పరిచయం చేయడంలో ఎంతగానో తప్పిపోతున్నాం. Forgive us, Lord. ఓ ప్రభు, మమ్మల్ని క్షమించండి. Let these dear people be those that lift others, deliver others. ఈ ప్రియుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇతరులను ఉద్ధరించేవారుగా, ఇతరులను విడిపించేవారుగా చేయండి. వారికి సహాయం చేయము. The devil of alcohol may flee from their friends. తాగుడు దయ్యాలు వారి స్నేహితుల్లో నుంచి పారిపోవడానికి సహాయం చేయండి. The devil of alcohol may flee from their families. తాగుడు దయ్యాలు వారి కుటుంబాల్లో నుంచి పారిపోవాలి. Oh Lord, ఓ ప్రభువా, you gave power over all the power of the enemy. శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు. Let not people remain in their blindness. ప్రజలు తమ గుడ్డితనంలో ఉండడానికి అనుమతించవద్దు ప్రభువా. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.